హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. 'శివకార్తికేయన్' నటించిన 'మద్రాసి' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే గన్ కల్చర్‌నొచ్చేసి తమిళనాడులో బాగా డెవలప్ చేయాలా. అప్పుడైతేనే ఆ ఒక్క స్టేట్‌లో వచ్చేసి గన్స్ కావాల్సిన డిమాండ్ అయితే బాగా పెరుగుతుందని. అప్పుడే మనం దొంగతనం చేసుకొని వచ్చిన గన్నునైతే మనం అమ్మగలమని ఒక స్టార్టింగ్‌లోనే ఒక సిండికేట్ అయితే ఇలా ప్లాన్ చేయడం అయితే చూపిస్తారు. ఇప్పుడు ఈ విషయాన్నైతే ఎన్ఐఏకి సంబంధించిన సీనియర్ ఆఫీసర్ అయితే తెలుసుకుంటాడు. సో, దీన్ని ఎలాగైనా ఆపాలని అతనైతే అనుకుంటాడు. సో, దీనికి తన ప్రాణాలైన పణంగా పెట్టి ఈ మిషన్‌ని సాధించుకోవడానికి ఒక వ్యక్తి అయితే మన ఎన్ఐ ఆఫీసర్‌కి అయితే కావాలా. సో, అదెవరంటే తన లవర్ తను వదిలిపెట్టినందుకు తానైతే చాలా సార్లు సూసైడ్‌కి అయితే ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి సందర్భంలో ఈ ఒక వ్యక్తి అయితే మన ఎన్ఐ ఆఫీసర్‌కి అయితే దొరుకుతాడు. దీని తర్వాత ఏం జరిగిందనేది ఓవరాల్‌గా మొత్తం ఈ సినిమా యొక్క కథ. ఈ సినిమా వచ్చేసి ఏఆర్ మురుగదాస్ అయితే తీశాడు. ఆయన రైటింగ్ ఎలా ఉంటుందంటే యాక్షన్ గాని, కామెడీ గాని, రొమాన్స్ గాని, సాంగ్స్ అన్ని సీన్స్ కలిపి ఆయనైతే ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అయితే తీయాలని ప్రయత్నిస్తా ఉంటాడు. ప్రత్యేకంగా ఈ సినిమాలో అయితే నాకు ఇంట్రోల్ బ్లాక్ అయితే చాలా నచ్చింది. ఆ కాన్ఫిడెంట్ మూవ్‌మెంట్ అయితే భలే తీశాడు. సినిమా పెర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే 'శివకార్తికేయన్' క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన క్యారెక్టర్ చూసుకుంటే యాక్షన్ చేస్తుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోలాగా అస్సలుండదు. అదేవిధంగా 'రుక్మిణి వసంత్' కూడా తన క్యారెక్టర్ ఏం కావాలో అది బాగానే స్క్రీన్‌లో ప్రెజెంట్ చేసిందనుకుంటా నేనైతే. వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ అయితే చాలా సూపర్‌గా డిజైన్ చేశారు. స్పెషల్లీ ఏంటంటే శివకు ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని రుక్మిణి వసంత్ అయితే తెలుసుకున్న తర్వాత ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు మురుగదాస్ అయితే. విలన్స్ చూసుకుంటే దాదాపు ఇద్దరు ముగ్గురైతే ఉన్నారు. వాళ్ళ రోల్స్‌కి వాళ్ళు ఏం కావాలో వాళ్ళు నీట్‌గానే ప్రెజెంట్ చేశారు. అదేవిధంగా బిజ్జు మీనన్ కూడా రెగ్యులర్‌గా చేసే రోలే ఆయన. ఆయన క్యారెక్టర్‌కి ఎంత కావాలో ఆయన కూడా బాగానే నీట్‌గానే ఉన్నాడు. సినిమా టెక్నికల్ యాస్పెక్ట్ చూసుకుంటే ప్రొడక్షన్ డిజైన్ మరియు సినిమాటోగ్రఫీ అయితే బాగానే నీట్‌గానే వర్క్ చేశారు. బాగా కనబడింది. పిక్చరైజ్ అయితే బాగా చేశారు. బట్ ఈసారి అనిరుద్ వచ్చేసి మ్యూజిక్ సైడ్ నుంచి నాకైతే చాలా డ్రాప్ అనే కనబడింది. ఎందుకంటే 'కూలీకి' ఇచ్చిన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ ఒక ఆ లెవెల్ అయితే మనకి ఈ సాంగ్‌లో గాని, ఈ సినిమాలో గాని అంత రీతిగా అయితే కనబడదండి. నాకైతే అలానే ఫీల్ అయింది. ఆ రేంజ్ హై మూమెంట్స్ లేకుంటే ఆ రేంజ్ ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే కనబడలేదు నాకైతే. సినిమాలో మేజర్ నెగెటివ్ నాకేమనిపించిందంటే ఈ సినిమా రైటింగ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌గా ఈ సినిమా 2 భాగాలు చేసుకుంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ఎందుకంటే 10-15 మినిట్స్ అయితే ప్లాట్ అండ్ సెటప్ అయితే చేసేస్తారు గానీ, దాని తర్వాత దాదాపు 50-60 మినిట్స్ వచ్చేసి వీళ్ళ స్టోరీనే శివ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన బ్యాక్ స్టోరీ ఏమి? అలాగే రుక్మిణి వసంత్ సంబంధించిన వీళ్ళ లవ్ పోర్షన్, ఆమె డాక్టర్‌కి సంబంధించిన విషయాలు ఇవల్ల చూపిస్తానే అంటే మొదలు కరెక్ట్ ఇంటర్వెల్ టైమ్‌కి ఒక మంచి గూస్ బంప్ లెవెల్ గాని, ఆ ఒక కాన్ గర్ల్ సీక్వెన్స్ అయితే చేస్తారు గానీ వీళ్ళు అంత హై లెవెల్ ఉంటుంది. బట్ దాని ముందర వీళ్ళు సెటప్ చేసిన విషయం అయితే చాలా స్లోగాని, చాలా లోగా గూడా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మీకు ఓకేగా అనిపిస్తది గానీ, అంత మంచి మూమెంట్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎక్సెప్ట్ ఇంటర్వల్ బ్లాక్ వదిలేసి మిగతా అంతా రొటీన్‌గానే కనబడిస్తుంది నాకు. సెకండ్ హాఫ్ నేను స్టార్ట్ చేసిన విధానం అయితే బాగానే ఉంది. బట్ సెకండ్ హాఫ్‌లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా పెట్టుకున్నారు. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ ట్విస్ట్ మాత్రమే ఉంది. మిగతా ఏ ఒక్క కథ లేదు. దానికి సంబంధించిన థ్రిల్ ఎలిమెంట్ కూడా లేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బ్యాడ్ రైటింగ్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాల్లో చూసాము. విలన్ వచ్చేసి హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి పెట్టుకొని హీరోతో అయితే నెగోషియేట్ చేస్తాడు. అలాంటి సీన్ కొన్ని వందలాది సినిమాల్లో అయితే చూసాం. అదే సీన్‌దే ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటది. దాని చుట్టూనే రైటింగ్ ఉంటది. ఏ ఒక్క ఫ్రెష్ లేదు. ఏ ఒక్క కొత్తదనమే లేని మూవీ. అదే విధంగా ఈ సినిమాలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు విలన్స్ అయితే ఉన్నారు. ఏ ఒక్క క్యారెక్టర్ రైటింగ్ అయితే బాగానే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు విలన్‌ని చూస్తామో మనకొక భయం పుట్టాల. వీడేం చేస్తాడో? వీడిని ఎలా హీరో అయితే ఎదుర్కుంటాడో? ఎలా గెలుస్తాడన్న ఒక టెన్షన్, ఆ క్యూరియాసిటీ అయితే సెకండ్ హాఫ్ మొత్తం నాకైతే అనిపియలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక నార్మల్ ఫస్ట్ హాఫ్. ఏదైనా కొత్తదనం లేకుంటే ఫ్రెష్ కంటెంట్ ఇవ్వండి అనేలాగా సెకండ్ హాఫ్ అయితే ఉంది. ఇదొక డీసెంట్ వాచ్ అంతే చెప్పగలను నేనైతే. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీ ఫ్యామిలీతో మీరు వెళ్లి చూడొచ్చు. ఈ రోజుకైతే ఇంతే. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేయండి.